గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. నిన్న వచ్చేసి మనకి మార్కెట్ 0.43% అండి, 91 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయింది. 21,441 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ చూసినట్లయితే మనకి 0.32% పెరగడం జరిగింది. 71,336 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 0.49 దగ్గర ట్రేడ్ అవడం జరిగింది. 47,724 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ ఐటీ చూసినట్లయితే మనకి 0.41% మనకి డౌన్లో ట్రేడ్ అవడం జరిగింది. 35,490 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇంకోసారి మీరు ఈవెన్ మనకి స్మాల్ క్యాప్ కూడా చూసినట్లయితే మనకు కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవడం జరిగినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది మీరు గమనించాలి. మనకి ఇప్పుడు ఏదైతే మూమెంటం ఉండబోతుంది అనుకున్నామో అది మనకి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, లేకపోతే ఐటీ ద్వారానే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏదైతే అప్సైడ్ మూమెంటం ఉంటుందో అది ఇద్దరు బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్మాల్ క్యాప్ ఐటీ మనకి రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ 3 months కూడా మనకి కోవిడ్ కారణంగా ఇష్యూస్ కారణంగా మేజర్గా డయాగ్నోస్టిక్స్ అండ్ ఆక్సిజన్ సప్లై కంపెనీస్, ఫార్మా కంపెనీస్ మీద ఫోకస్ పెట్టండి. ఏదైనా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీటి మీద ఫోకస్ పెడతాం చేయండి. ఓకే, వీటి మీద ఫోకస్ పెడతాం అయితే చేయండి అండి. మార్కెట్లో ఒకవేళ కరెక్షన్ ఉన్నా ఈ స్టాక్స్ అయితే బాగా ట్రేడ్ అవుతున్నాయి. అవి ఏమేమి స్టాక్స్ అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. ఓకే, మనం ఏదైతే స్టాక్స్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాము. మీరు ఇక్కడ గమనించండి అనేది ఇది స్పార్క్ అండి, నాకు ఎనీ టైం ఫేవరెట్ అండి. సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ లిమిటెడ్, ఇది మనకి ఎప్పుడైనా ఫేవరెట్ కంపెనీ. నేను మనం 250-251 లెవెల్స్ దగ్గర మనం అనుకున్నాము, రికమెండ్ చేశానండి. ఇది మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఇది ఇంకా పర్ఫామ్ చేసిద్దండి. ఎందుకంటే నాకు ఆల్ టైమ్ హై వచ్చేసి 290 దగ్గర ఉంది. విత్ స్టాప్ లాస్ ఆఫ్ 250 పెట్టుకొని మనం దీన్ని ఎంటర్ అవ్వచ్చు. ఫర్ లాంగ్ టర్మ్ అయితే ఇది మనము ఆలోచించాల్సిన పని లేదు. ఇదైతే మంచిగా పర్ఫామ్ చేస్తుంది, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఇట్ మే బ్రేక్ ఈవెన్ హైయర్ లెవెల్స్ అండి ఇన్ ద ఫ్యూచర్, కమింగ్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఇది లాల్ పాత్ ల్యాబ్స్ అనేది ఒకటి మనం ఇక్కడ డిస్కస్ చేసాము. లాల్ పాత్ ల్యాబ్స్ అనేది మన డయాగ్నోస్టిక్స్ కంపెనీ. సో ఇది వచ్చేసి మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇది కూడా మీరు కరెంట్ లెవెల్స్ దగ్గర బై చేసుకొని పెట్టుకోవచ్చు. మనకు దగ్గర మనకి 3,000 టార్గెట్ మనకు కనిపిస్తుంది. ఇది అప్ సైడ్ స్వింగ్ అనేది మనకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే కనిపిస్తున్నాయి అండి. ఓకే, అప్ సైడ్ స్వింగ్ ఎందుకంటే ఇప్పుడు మొత్తం డయాగ్నోస్టిక్స్ మీద స్ట్రెస్ ఉంటుంది. అందువల్ల ఈవెన్ మీరు అపోలో హాస్పిటల్స్ కూడా బై చేసుకొని పెట్టుకోవచ్చు. దాని యొక్క టర్న్ ఓవర్ కానివ్వండి, దాని యొక్క ప్రాఫిట్ రేషియో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు మంచిగా నేను స్ట్రెస్ చేయాలనుకుంది ఒకటండి, బ్యాగ్ వాక్స్. ఇది బ్యాగ్ వాక్స్ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది ప్రస్తుతం వచ్చేసి మనకి 51 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. అది మీరు గమనించండి అక్కడ. సో ఓన్లీ అప్పర్ సర్క్యూట్స్ వెళ్తా వినండి, 1, 2, 3, 4. సో 4 days మనకి అప్పర్ సర్క్యూట్స్ అనేది ట్రేడ్ అవడం జరుగుతుంది. నేను దగ్గర ఇది 31 దగ్గర, 37 దగ్గర మనం రికమెండ్ చేయడం చేశాము, 36, 37 లెవెల్స్ దగ్గర. సో స్టిల్ మీరు హోల్డ్ చేయొచ్చా అంటే మీరు ఇక్కడ చూస్తే మాత్రం అప్పర్ సర్క్యూట్ అయితే ట్రేడ్ అవడం జరిగింది. అప్పర్ సర్క్యూట్ అనేది మనకి ట్రేడ్ అవడం జరిగింది. సో ఇది ఇంకా పెరిగిద్ది అంటే ఇది ఇంకా పెరిగిద్దండి, ఎందుకంటే ఇది మనకు వచ్చేసి లైఫ్ టైం హై అనేది అరౌండ్ 80 రూపీస్ దగ్గర ఉంది. సో ఇది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది ఈ 3 months. వన్స్ ఈ 3 months అయిన తర్వాత ఇది ఉంచాలా క్లోజ్ చేయాలన్నది అప్పుడు నేను చెప్తాను. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్ఓఎల్ అండి. ఇక్కడ ఎన్ఓఎల్ కూడా మీరు చూసినట్లయితే నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, ఇది మనకి డే చార్ట్ చూస్తున్నాము. డే చార్ట్లో ఇది కూడా మనం 120 దగ్గర లెవెల్స్ మనం రికమెండ్ చేసాము మంచిగానే. ఇది కూడా అప్పర్ సర్క్యూట్లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇది కూడా అప్పర్ సర్క్యూట్లోనే ట్రేడ్ అవుతుంది. సో మనకి ఈవెన్ ఒక్కొక్క సీజన్ బట్టి మనము కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తామండి. అవి 3-4 months మీరు హోల్డ్ చేసి ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యి బయటికి రావడం మనం గమనించాలి. ఓకే, సీజనల్ స్టాక్స్ సమ్మర్ వస్తుందంటే మనం మేజర్గా ఏసీ, రిఫ్రిజిరేటర్స్, మనకు వచ్చేసి మనకు ఏసీ, రిఫ్రిజిరేటర్స్ ఇలాంటి స్టాక్స్ అనమాట, ఐస్ క్రీమ్ స్టాక్స్ ఇలా కొన్ని ఉంటాయి. సో సీజనల్ స్టాక్స్ ఎప్పుడైనా మనకి ఈవెన్ సమ్మర్ హాలిడేస్ మేజర్గా టూరిజం. సో ఇప్పుడు ఈ క్రిస్మస్ టైంలో టూరిజం కానివ్వండి, సో ఇలా కొన్ని ఉంటాయి, అవి మనం చెప్తాము. అండ్ నాకు ఇది కరోనా టైం ఉంటుంది కాబట్టి ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో 2 చనిపోయినట్లుగా నిర్ణయించారు. సో ఇదంతా ఏంటంటే మనకి ఫార్మా సైడ్, ఆక్సిజన్ సప్లై కంపెనీస్ సైడ్, ఈవెన్ గవర్నమెంట్ కూడా అలర్ట్ చేస్తుంది అన్ని స్టేట్స్ని. సో ఆక్సిజన్ అనేది సిలిండర్స్ ముందుగానే ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి అనేది. సో అందువల్ల ఏంటంటే మనం ఇది బ్యాగ్ వాక్స్, ఎన్ఓఎల్ అనేది మనము రికమెండ్ చేస్తున్నాం, అది మీరు గమనించాలి. లిండే ఇండియా అని కూడా ఉంది, కానీ అది ఆల్రెడీ చాలా మల్టీ బ్యాగర్ అయింది, దగ్గర 6,500 దాకా ఉంది స్టాక్. సో దాని బదులు మనం ఇలా చిన్న ఏదైతే పెన్నీ స్టాక్స్ ఉన్నాయో అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నదాన్ని మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు చూపిస్తాను.
నిన్న వచ్చేసి అదాని గ్రీన్ ఎనర్జీ ప్రమోటర్స్ టు ఇన్ఫ్యూజ్ 9,350 crore అనేది ఇచ్చారు ఇక్కడ. సో టు పే రీపే లోన్ ఆర్ ఫండ్ క్యాపెక్స్. సో అదాని గ్రీన్ అనేది నేను అదాని స్టాక్స్లో చాలాసార్లు స్ట్రెస్ చేసే కంపెనీ ఏంటంటే ఒక అదాని గ్రీన్ ఎనర్జీని అండి. ఎందుకంటే ఈ అదాని గ్రీన్ ఎనర్జీ ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఉందో దీని మీద ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం చేస్తున్నారు. దానివల్ల ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అని బాగా పెరుగుతుంది. సో స్టిల్ మీరు అదాని గ్రీన్ ఎనర్జీ అనేది బై చేయొచ్చా అంటే మీరు బై చేయొచ్చు అని చెప్తానండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాము అదాని గ్రీన్ ఎనర్జీ కూడా. సో ఇక్కడ చూడండి నేను దగ్గర 67 రూపీస్ అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి నియర్ టైం హై అనేది 1700 అనేది సారీ ఒకవేళ 1700 అనేది బ్రేక్ అవడం జరిగితే దీని ఆల్ టైమ్ హై వచ్చేసి 2100 ఉంది. అది రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. 2100 అనేది ఇది రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. సో అది మీరు ఒకసారి గమనించాలి. మీరు ఇక్కడ చూడండి ఇది ఆల్ టైమ్ హై ఎంత కనిపిస్తుందని మనకి 3000 దాకా కనిపిస్తుంది. 3000 దాకా కనిపిస్తుంది. సో ఇంకా మనకి 50% హైలోనికే ఇది ట్రేడ్ అవ్వాలి, ఆ లెవెల్స్ రీచ్ అవ్వాలంటే. సో నేను అదాని గ్రీన్ అనేది అదాని స్టాక్స్ అవుట్ ఆఫ్ ఆల్ అదాని స్టాక్స్లో అదాని గ్రీన్ అనేది నేను రికమెండ్ చేస్తున్నానండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము లెవెల్స్ చూద్దాము. మనకి నిఫ్టీ అనేది నిన్న మనం ఒక రేంజ్ అనేది మనము డిస్కస్ చేసాము. సో ఆ రేంజ్లోనే మనకి ట్రేడ్ అవ్వడం జరిగింది. మనకి అప్ సైడ్ పొటెన్షియల్ అనేది రావడం జరిగింది. కాకపోతే ఏదైనా మీరు చూడండి ఒక స్టేజ్ ఒక అప్ సైడ్ స్వింగ్ కానీ డౌన్ సైడ్ స్వింగ్ కానీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అయితే ఎప్పుడైతే మనకి 2 to 3 అవర్స్ అన్నా మనకి ఉండటం జరుగుతుంది అండి. అది మెజారిటీ ఆఫ్ ది ట్రేడింగ్ సెషన్స్లో. సో అది మీరు గమనించాలి. అది మీరు గమనించి మనం హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది కళ్ళు మూసుకొని మీరైతే బ్లైండ్గా వెళ్ళొచ్చు. ఎవరైతే హెడ్జింగ్ స్ట్రాటజీ గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారో మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. లేదు అంటే మనం అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా నీట్గా మనం దాని మీద స్ట్రెచ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇది వచ్చేసి నాకు మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఓకే, సో ఈరోజు మార్కెట్ నేను 21,500 అబోవ్ నేను ఫుల్ బులిష్గా వెళ్తున్నాను. స్టిల్ నా దగ్గర 21,600 దాకా నాకు లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. 21,600 లెవెల్స్ దాకా కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మన గిఫ్ట్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందనేది చూద్దాము. జస్ట్ గిఫ్ట్ నిఫ్టీ మనకి ఫ్లాట్గానే ఉందండి. అండ్ యుఎస్ మార్కెట్స్ 0.5% నియర్ అబౌట్ అప్ సైడ్ మొమెంటంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇది చూడండి నిన్న ట్రేడ్ అయినాయి. ఓకే, సో నాకు వచ్చేసి ఈ రోజు లెవెల్స్ అనేది క్లియర్గా నాకు ఒక ఐడియా వచ్చింది. 21,500 నుంచి 21,600 లెవెల్స్. నేను 21,500 అప్ సైడ్ స్వింగ్ అయితే నేను అనుకుంటున్నాను. సో డౌన్ సైడ్ అయితే నాకు ప్రాబిలిటీ అనేది ఇక్కడ నేను డౌన్ సైడ్ స్వింగ్ వచ్చేసి నాకు ప్రాబిలిటీ ఇక్కడ తీసుకుంటానండి. సో 21,400. కాకపోతే అంత కరెక్షన్ రాకపోవచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది ఈరోజు. సో నాకు డౌన్ సైడ్ అంత కరెక్షన్ అయితే కనబడట్లేదండి. ఈవెన్ అప్ సైడ్ కూడా స్మాల్ మూమెంటం మీద ఈరోజు ఉండొచ్చు ట్రేడింగ్. సో కాషియస్గా ట్రేడ్ చేయండి, వన్ సైడ్ ఎంట్రీ తీసుకునేవాళ్ళు. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. సో నాకు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి పొటెన్షియల్ మూమెంటం అయితే ఇంకా నాకు చాలా ఉందండి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీలో. మేజర్గా నాకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు నేను అప్ సైడ్ మూమెంటం కనుక తీసుకోవాలని అనుకున్నట్లయితే 47,800 దగ్గర నేను ఎంట్రీ అయిపోతాను. ఒకవేళ న్యూట్రల్లో కనుక ఓపెన్ అయితే నేను 47,800 దగ్గర ఎంటర్ అవుతాను. ఫస్ట్ టార్గెట్ 48,000 ఫిక్స్ చేసుకుంటాను. సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,200 లెవెల్స్ ఫిక్స్ చేసుకుంటాను. నాకు బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం అనేది నాకు ఇంకా వెయిటింగ్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంటం అయితే నాకు కనపడాలి. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీలో అయితే నేను మంచి మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది మీరు గమనించాలి. సో 47,800 కనుక బ్రేక్ అయితే నేను 400 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం అయితే చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ బిఏ కుబేర్ న్యూస్ ఛానల్. ఏదన్నా మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తున్నాను, జాయిన్ అవ్వండి. అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.